ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడా అనుకుంటున్న ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయి. అధికార వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలనే లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రెండు పార్టీల నేతలు ఒకే సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటనలు చేపట్టారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు సిద్ధం పేరుతో 3 భారీ సభలను నిర్వహించారు. అదే తరహాలో రోడ్ షోలను కూడా నిర్వహించారు. పార్టీలోని కీలకమైన నేతలతో పాటు కీలక కార్యకర్తలను కలిసి ఇక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ విశాఖ నుంచి పాలన ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు అయితే 22 నుంచే ఉత్తరాంధ్రలో మకాం వేశారు. ఎక్కడైతే అసంతృప్తి జ్వాలలు ఉన్నాయో అక్కడ వాటిని చల్లార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల మీదే దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర అంటే బీసీలది, బడుగులది, తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉత్తరాంధ్ర అని చెప్పుకోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈసారి 34కి 34 అసెంబ్లీ సీట్లను, 5 పార్లమెంటు సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పూర్తి ఫోకస్ను ఉత్తరాంధ్ర జిల్లాలపైనే పెట్టారు. ఉత్తరాంధ్ర వైసీపీకే మళ్ళీ పట్టం కడుతుందని ఆయన నమ్మకం. మరి నేతల నమ్మకాలు ఎలా ఉన్నా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది వేచి చూడాల్సిందే.